అందరికీ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. నేను ఇవాళ కాలబురగిలో ఉన్న శ్రీ శరణ బసవేశ్వర ఆలయానికి వెళ్తున్నాను. కాలబురగి కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర బార్డర్లో ఉన్న జిల్లా. మేము గానుగాపూర్లో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారి పాదుకలని దర్శించుకోవడానికి వచ్చామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. అక్కడ స్వామివారి దర్శనం అయ్యాక కాలబురగిలో ఉన్న సైన్స్ సెంటర్ని చూసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఈ వీడియోలో శ్రీ శరణ బసవేశ్వర ఆలయాన్ని నేను చూస్తూ మీకు చూపిస్తాను. అయితే గానుగాపూర్ క్షేత్రం ఎక్కడుంది, మన తెలుగు స్టేట్స్ నుంచి ఎలా వెళ్ళాలి అనే డీటెయిల్స్ అన్నీ గానుగాపూర్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే కాలబురగిలో సైన్స్ సెంటర్ అన్నాను కదా, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. గుడిలోకి వచ్చాక అర్థమైన విషయం ఏంటంటే గుడి ముందు నుంచి కాకుండా పక్క నుంచి వచ్చామని. పార్కింగ్ దగ్గర నుంచి గుడిలోకి ఎలా రావాలో వీడియో చివర్లో చూపిస్తాను. ఇదంతా కూడా గర్భగుడికి ముందర సభా మండపం లాగా ఉంది. ఇప్పుడైతే కరెక్ట్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి దర్శనం చేసుకుందాము. ఇదిగో యాక్చువల్గా ఇలా రావాలి. ఇది గుడి ఎదురుగా ఉండే నందీశ్వరుడు చూస్తున్నారు కదా, అదే గర్భాలయము. లోపల వీడియో తీయలేదు కానీ ఇక్కడ ఫోటో అటాచ్ చేస్తున్నాను, చూడండి. అలా దర్శనం చేసుకొని ఇలా బయటికి వచ్చాము. ఇంకా ఇదేమో ఈ గుడి పక్కనే ఉంది. లోపల ఏముందో ఎలా ఉందో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను. దీని ఎంట్రన్స్లో ఉన్న 2 తెల్ల ఏనుగులు భలే బాగున్నాయి. ఇక ఇదేమో శ్రీ శరణ బసవేశ్వరుల వారి విగ్రహం అట. అయితే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. అది ఇందాక వచ్చిన ఎంట్రన్స్. అక్కడి నుంచి ఈ మధ్యలో ఉన్న విగ్రహం పక్క నుంచి వెనక్కి వస్తే ఇక్కడ దారి కనిపిస్తుంది. ఇలా లోపలికి వచ్చి లెఫ్ట్ సైడ్ తిరగగానే గోశాల పక్క నుంచి దారి కనిపిస్తుంది. అక్కడ ఒక పర్సన్ కనిపిస్తున్నారు కదా, అక్కడ మళ్ళీ లెఫ్ట్ తిరిగితే మెట్లుంటాయి. ఆ తర్వాత అక్కడ నుంచి లోపలికి వస్తాము. అక్కడ వైట్ ట్యాంకర్ దగ్గరికి వస్తామన్నమాట. అక్కడి నుంచి ఇలా లోపలికి వస్తే పెద్ద హాల్ ఉంది. దీన్ని ఏమంటారో మరి నాకైతే తెలీదు. అన్నీ కన్నడలో ఉన్నాయి బోర్డ్స్, నాకేం అర్థం కాలేదు. అయితే ఇక్కడ అన్న ప్రసాదం పెడుతున్నారు. సాంబార్ రైస్, పరమాన్నం 2 పెడుతున్నారు. అవి కూడా వేడి వేడిగా ఉన్నాయి. మనం ఎలాగో స్వీట్ బ్యాచే కాబట్టి పరమాన్నం తింటున్నాను. పరమాన్నం టేస్ట్ అయితే చాలా బాగుంది. సాంబార్ రైస్ కొంచెం స్పైసీగా ఉంటుందట. వేడి వేడిగా తిన్నాము. ఫుడ్ టైమింగ్స్ అక్కడెక్కడ పెట్టలేదు, సో ఫుడ్ టైమింగ్స్ నాకు తెలీదు. మేమైతే ఇది సాయంత్రం 4 o'clockకి తింటున్నాము. అది తినేసి అక్కడి నుంచి బయటికి వచ్చేసాము. ఇది గుడి పక్కనే ఉంటుందని చెప్పాను కదా, ఎగ్జాక్ట్లీ గుడి వెనకాలే ఉంటుందన్నమాట. ఇది బయట ఇలా ఉంది. అదిగో అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక గుడి ముందర ఈ పక్కనే పెద్ద నందీశ్వరుడి విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహం ముందు కాళ్ళ మధ్యలో చిన్న శివలింగం ఉంది. ఒకవేళ వీడియోలో క్లియర్గా కనిపించకపోతే వీడియో ఎండింగ్లో అటాచ్ చేసిన ఫొటోస్లో క్లియర్గా పెట్టాను, చూడండి. మొత్తానికలా ఇక్కడ శ్రీ శరణ బసవేశ్వర ఆలయంలో కూడా ఆల్మోస్ట్ ఒక 1 hour టైం స్పెండ్ చేశాము. అయితే వీడియో బిగినింగ్లో గుడి పక్క నుంచి వచ్చామని చెప్పాను కదా, ఇప్పుడు క్లియర్గా చెప్తాను, చూడండి. అక్కడ కార్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ పార్కింగ్ చేసి అక్కడి నుంచి ఇలా వచ్చి ఆ పక్క నుంచి గుడి లోపలికి వెళ్ళి శ్రీ శరణ బసవేశ్వరుల వారిని దర్శించిన తర్వాత పక్కనున్న నందిని దర్శించాక అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళాలి. ఓవరాల్గా ఇదన్నమాట శ్రీ శరణ బసవేశ్వరుల వారి ఆలయము.
ఈ ఆలయం లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night.